మధ్యలో తాటిపర్తి జీవన్ రెడ్డి గారు, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పార్టీ మారుతున్నట్టుగా వస్తున్న వదంతులని విని తనకి మా పార్టీ పక్షాన, అంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పక్షాన ఒక కన్వీనర్గా తనకి ఫోన్ చేసి మా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇలా ప్రజలలో నమ్మకాన్ని పోగొట్టుకున్న పార్టీలు. ఆ రోజున నేతాజీ సుభాష్ చంద్రబోస్ పెట్టిన పార్టీ అన్న, మీరు మా పార్టీలోకి వచ్చినట్టయితే మీకు గౌరవం ఉంటుంది, మా పార్టీ కూడా డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది, ప్రజలకు మనం సేవ చేయొచ్చు అనే ఉద్దేశంతో మేము తనని ఆహ్వానించాం. మా పార్టీలోకి వచ్చినట్టయితే ప్రత్యేక స్థానం తనకు ఉంటుందని చెప్పేసి తెలియజేశాం. తను కూడా ఆలోచిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. తను ఇప్పటివరకు ఏ పార్టీలో కూడా పోలేదు, ఆలోచిస్తాను అనే మాట చెప్పడం జరిగింది. మేము తనని మనస్ఫూర్తిగా తనని ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే తనలాంటి అనుభవజ్ఞులు ఉన్నట్టయితే తెలంగాణకి ఉపయోగకరంగా ఉంటుంది. తన 40 ఏళ్ళ రాజకీయ అనుభవం, మంత్రిగా అనుభవం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అవకాశం వస్తే ముఖ్యమంత్రి కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మా పార్టీకి ఖచ్చితంగా రమ్మని చెప్పేసి మరొక్కసారి కూడా ఆహ్వానిస్తున్నాం.